అందరికీ నమస్కారం అండి. అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన చిత్రం ఒకటి ఉంది, మాధవయ్య గారి మనవడు. ఈ చిత్రం ఏప్రిల్ 16, 1992 విడుదలైంది. 34 సంవత్సరాలు అయిందనమాట. విఎంసి ప్రొడక్షన్స్ మీద వి దొరస్వామిరాజు గారు నిర్మించారు. దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య, సంగీతం విద్యాసాగర్, ఛాయాగ్రహణం కెఎస్ హరి. మాధవయ్య గారి మనవడుగా హరీష్ నటించాడు ఈ చిత్రంలో. ఈ చిత్రకథ ఒక తాత మనవడు వారిద్దరి మధ్య జరుగుతుందన్నమాట. ఆ మనవడిని ఎలా దారిలోకి తేవాలి అనే తాత పడే ఆరాటం చిత్రం అంతా చూపిస్తారు. ఈ చిత్రం మరీ ఆ రోజులు పెద్దగా ఆడినట్లేదు. విఎంసి ప్రొడక్షన్స్ వారు అంతకుముందు అక్కినేని నాగేశ్వరరావు గారితో తీసిన సీతారామయ్య గారి మనవరాలు సూపర్ డూపర్ హిట్ అయింది. అదే బేసిస్ మీద మాధవయ్య గారి మనవడు అని పేరు పెట్టి సినిమా తీస్తే ఆడుతుందనుకున్నారో ఏమో మరి, కానీ ఈ చిత్రం ఎక్కడా ఆడినట్టు కనిపించదండి. అదే అండి మాధవయ్య గారి మనవడు అనే అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా గురించిన కొన్ని విశేషాలు.